మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఇంకో సినిమా వచ్చేసి 'రంగస్థలం'. అందులో రామలక్ష్మి క్యారెక్టర్. అవును. సో, ఒక టైంలో 'రంగస్థలం' సినిమా ఎంత వైరల్ అయిందో మీరు గూడా అంతే వైరల్ అయ్యారు. నిజంగానే. అవును. ఒక్కసారి మనం 'రామలక్ష్మిని' గుర్తు చేసుకుందాం. ఒక్క డైలాగ్. ఓకే. ఆ! ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకినపడదని ఓ అరిసి చెప్పరు. ఇట్టాగే నెమ్మదిగా చెప్తారు. నాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అవును. ఈ సినిమా అప్పుడు 'రామ్ చరణ్' గారు, 'చిరంజీవి' గారు ఈ 'జ్యోతి వర్మ' ఎవరు? ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చింది? మీకోసం వాళ్ళు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట. అసలు రీజన్ ఏంటి? ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ చెప్పేసి వచ్చేసాను ఈ మూవీ. 'రంగస్థలం'. యాహ్! ఆ! నాకు డౌట్ ఉండే. అంటే మనం ట్రాక్‌లా చెప్తున్నామా? ఫైనల్‌గా చెప్తున్నామా అని. హ్మ్. కానీ నాకు చెప్పారేంటంటే, "నువ్వు ట్రాక్‌లాగా చెప్పొద్దు. ఫైనల్‌గా నీ వాయిస్ ఉంటే నువ్వెలా ఎంత మంచిగా చెప్తావో అలాగే చెప్పు" అని అన్నారన్నమాట. హ్మ్. ఓకే అని ఇప్పుడు ఏ వర్క్ అయినా చిన్నదైనా, పెద్దదైనా మన ఎఫర్ట్స్ అయితే సేమ్‌గా ఉంటాయి. అవునవును. నేను అదే డెడికేషన్‌తో వెళ్ళాను, చెప్పాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. తర్వాత విన్నారంట. హ్మ్. విని చాలా బా జెప్పారు. అసలు ఎవరు జెప్పారు అని అంటే, ఇలా 'జ్యోతి వర్మ' అని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. అంతకుముందు ఏం జెప్పారు అలా అంటే ఎక్కడి ఓకే. నుంచి వచ్చారు అని లైక్ ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారంట. ఓకే.